హలో ఫ్రెండ్స్. నాకు నిన్న నైట్ ఒక కాల్ వచ్చిందనమాట. సో, వాళ్ళు కాల్ చేసి ఏం చెప్తున్నారంటే, ఒక 3-4 డేస్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ అయితే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. సో, ప్లేట్‌లెట్స్ జాయిన్ అయినాయట. హాస్పిటల్‌లో ఇంకో 1 వీక్ ఉండాల్సొస్తది. బిల్ కూడా అప్ టు 3,00,000 వరకు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో, ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు తీసుకుంటే మనం ఈ బిల్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో, ఇన్సూరెన్స్ అనేది ఎట్లా అంటే ప్రతి దానికి ఒక వెయిటింగ్ పీరియడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటే క్లెయిమ్స్ అయితే రావన్నమాట. సో, బిఫోర్ తీసుకుంటే ప్రతి దానికి కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో, ఇన్సూరెన్స్ అనేది ఎలాంటిదంటే మన ప్రాబ్లమ్ రాకముందు మనం తీసుకున్న వ్యాక్సిన్ లాంటిది. సో, హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత తీసుకునే మెడిసిన్ లాంటిదైతే కాదు. సో, ఎప్పుడైతే మనము ఇన్సూరెన్స్ తీసుకుంటామో అది మనకి నెక్స్ట్ వచ్చే ఫర్దర్‌గా వచ్చే హాస్పిటల్ బిల్స్‌ని అయితే ప్రివెంట్ చేసి మన జేబులోంచినైతే పెట్టుకోకుండా డైరెక్ట్ ఇన్సూరెన్సే చూసుకుంటదనమాట. సో, ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎలా ఏం జరుగుతుందైతే అస్సలు తెలీదనమాట. అది యాక్సిడెంటల్ కానివ్వండి, న్యాచురల్‌గా కానివ్వండి, వైరల్ ఫీవర్స్ కానివ్వండి, వాటెవర్ ఇట్ ఈస్. ఎలా ఎప్పుడు ఏంటి అనేది తెలీదు. హాస్పిటల్ బిల్స్ కూడా ఎంత అవుతాయో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, అట్లాగే ఇంకోటేంటంటే క్రిటికల్ ఇల్‌నెస్ వచ్చిన తర్వాత పాలిసీస్ కావాలంటే ఏ కంపెనీ కూడా ఇవ్వదనమాట. సో, హెల్తీగా ఉన్నప్పుడే తీసుకోండి. సో, మనకి క్లెయిమ్స్ అనేవి ఈజీగా వస్తాయి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఆ బిల్స్ బేర్ చేయాలంటే ఫ్యామిలీ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తది. మనం కూడా మన సేవింగ్స్ తీసుకెళ్ళాలి, హాస్పిటల్‌లో పెట్టాలంటే చాలా ఇబ్బందవుతది. అందుకే మీకు చెప్తున్నాను, ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ అడ్వైజర్‌కి దగ్గరలో ఉన్న అడ్వైజర్‌కి కాల్ చేయండి, లేదా మాకైనా కాల్ చేయండి. తప్పకుండా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మేము పదే పదే చెప్పేది ఏంటంటే హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ గుర్తు రావడం కాదు. ముందే జాగ్రత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.